సార్ మీ ఎమ్మెల్యే గారి పేరేంటి సార్? వరల కుమార్ రాజా. ఎలా ఉంది సార్ మీ పామర్ నియోజకవర్గ అభివృద్ధి 2 ఏళ్లలో? అభివృద్ధి 2 ఏళ్లలో మిక్స్డ్గా ఉంది. జరగాల్సినవి పూర్తిగా జరగట్లేదు, ఏదో అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే ఏమేం జరగాలి, ఏం జరగట్లేదు? మొత్తం పూర్తిగా మీరు పామర్ వరకు చూసుకుంటే వర్షం వచ్చినప్పుడు వస్తే పరిస్థితి మీకు కనపడుతుంది. రోజు సాయంత్రం పూట సెంటర్కి వస్తే కటికి చీకటిగా ఉంటుంది రామారావు గారి దగ్గర. అంటే లైట్లు ఏమి లేవంటారా? వచ్చి మీరు చూస్తే తెలుస్తుందండి ఆ 4 రోడ్డు సెంటర్లో ఎట్లా ఉందనేది. కుమార్ రాజు అయితే ప్రజల్లో తిరుగుతున్నాడు, 100కి 100 రూపాయలు కరెక్ట్గా ఆయన తిరుగుతున్నాడు. ఆయనకు కూడా నిధులు రావాలి కదా పైనుంచి. అది తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు, ఇప్పుడు 2 ఏళ్ళు ఏం అమలైంది? ఏమీ లేదండి, మామూలుగా బీ బస్ అని పెట్టుకున్నారు, అది ఒకటి అమలు జరుగుతుంది. ఎమ్మెల్యే ఇచ్చినాయి. మా ఎమ్మెల్యే ప్రత్యేకించి ఏమి ఇచ్చాడు? చంద్రబాబు చెప్పిందే జరుగుతాయి తప్పితే ఏం చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను అధికారంగా వస్తే ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు కదా. చంద్రబాబు గారిని ఏం చెబితే అది అంటాడు ఈయన. కొన్ని జరుగుతున్నా జరగట్లా. సూపర్ 6 ఫ్లాపు. మన పిల్లలకి ఇచ్చే పథకం తల్లికి వందనం మాత్రం అమ్మఒడి పేరు మార్చి వీళ్ళేదో ఇచ్చినట్టు చెప్తున్నారు, అది కూడా 13,000. రెండవది బస్సు ప్రయాణంలో గలాటాలు తగాదాలు, కండక్టర్లు పనిచేయలేని పరిస్థితి ఉంది. 1,500 మహిళలది 0, నిరుద్యోగులకు 3,000 0. ఇంకా ఇంకేంటి సూపర్ 6లో? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, మీరేమో 0 అంటున్నారు. ఏమంటే మీకు మీరు ఆలోచన చూడండి, 1,500 వస్తున్నాయా మహిళలకి? నిరుద్యోగులకు మృతి వస్తుందా? ఉద్యోగాలు పేపర్ల మీద తప్పితే ప్రాజెక్టులు వస్తున్నాయని ఎవరికన్నా ఒక ఉద్యోగం? 16,000 ఉద్యోగాలు ఇచ్చాం పారదర్శకంగా. ఏమండి, ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అన్నారు. పెడితే సంతోషమే, ఇచ్చిన వరకు సంతోషం. చాలదు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయమనండి. నేను కొత్తగా ఏమి అవసరంలా, మొత్తం అన్నీ అవుట్ సోర్సింగ్ కింద ఇస్తున్నారు. ఒక ఉద్యోగ జీతంతో 4గురితో పని చేయించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పామర్లో 3 ఏళ్ళకోసారి జీతాలు వస్తాయి. పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. రైతులకు ఎరువులు దొరకట్లా. యాప్ పేరుతో రైతులను గజిపిచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద కృష్ణా జిల్లాను పెట్టి నకిలీని అరికట్టేందుకే యాప్ పెట్టాం రైతుల కోసం అంటారు. ఎవరు నకిలీలు? అసలు నకిలీలు ఎవరు? ఇవాళ మీకు డీలర్లో 1,350 ఉన్న డిఏపిని 1,600 అమ్ముతున్నారు. గత్యంతరంలో కొనుక్కున్నారు, బిల్లు మామూలుగా ఇస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు 1,500 ఉంది, 2,100 అమ్ముతున్నారు. లేవు కాబట్టి ఎంతో కొంత కొని రైతు వ్యవసాయం చేయాలి కాబట్టి చేస్తున్నారు. అది కౌలు రైతులకి ఎలాంటి హక్కులు లేవు. ఈ మన మండలంలో ఎన్ని కార్డులు ఇచ్చారో తెలియదు నాకు. వాళ్ళకు కూడా రైతుగా గుర్తించి ప్రభుత్వంతో విపత్తులు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వ సాయం ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతులు కౌలు రైతులకి న్యాచురల్కి ఇవ్వాలని మా డిమాండ్. మా గవర్నమెంట్ వచ్చిందా, రైతులు చాలా సంతోషంగా చెప్తున్నారు, మీరేమో రైతుల పరిస్థితి ఎలా చెప్తున్నారు? ఏమండి, నా గవర్నమెంట్ బాగోలేదని ఎవరైనా చెప్తారా? పాత అయినా చెప్పడం, ఈయన చెప్పడం, రేపు వచ్చైనా చెప్పడం. రోడ్డు మీదకి వచ్చి ఉండే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. హత్యలు, మానభంగాలు, దాని మీద ఇది లేదు. అక్కడెక్కడో మన రాయలసీమలో ఒక మహిళ చిన్న పాప చనిపోతే ఇంతవరకు ట్రేస్ అవ్వాలా. మన హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే మహిళల మీద అత్యాచారాలు. లాండ్ ఆర్డర్స్ ఏమో చుట్టుకుమంటే ప్రత్యక్షం అవుతారు మా పోలీసు అధికారులు. ఎక్కడ ప్రతిపక్షాలను అణిచేసేదానికి, ఆందోళన అణిచేసేదానికి, హక్కుల కోసం పోరాడే వాళ్ళని అణిచేసేదానికి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. రెండోది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారంటే తిన్ బాజ్ పెట్టచ్చు, మామూలుగా అన్నీ చేయొచ్చు. ప్రతిపక్షం వాళ్ళు మన నిరసన ప్రదర్శన చేశారు, వైఎస్ఆర్ వాళ్ళు బైక్ సెట్ పెడితే పీకేశారు. అది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మేము చెప్పేది ఏంటంటే పోలీసు వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలి. ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా, అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా ఉండవసరలా. అలాగే న్యాయంగా చేయాలి. ప్రతిపక్షానికి తొత్తులుగా పనిచేయవసరలా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. కానీ ఆ డ్యూటీని ప్రభుత్వం చేయనట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఇక్కడ. అది సార్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయి, మా ప్రభుత్వంలో పారదర్శకంగా పనులు అవుతున్నాయి, అవినీతి రహిత పరిపాలన అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు, చెడు చేశాడు, కొన్ని పై చేశారు. ఆయన తెచ్చిన సచివాలయ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ అనేది చాలా అందుబాటులో ప్రజలకు ఉంది. అలాగే ఆయన వాలంటీర్లు కూడా పెట్టాడు. వాలంటీర్లకు 10,000 ఇచ్చిన ఎన్నికలు వాగ్దానం చేశాడు. మీకు తెలుసు, ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు గారు సాక్షాత్తు ప్రతి నెల వచ్చి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు కదా. ఆయన ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఆయన ఇచ్చేది ఒక ఇంటికి. ఇప్పుడు 100 ఇళ్ళు ఉన్నా ఆడు పడుకునేది ఒక గదిలోనే. ఆయన ఇచ్చేది ఒక ఇళ్ళకే. సమస్య అది కాదు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. దాని గురించి సమస్య లేదు, దాని గురించి అంత ప్రచారమే అవసరం లేదు. అర్థమైందా? సచివాలయ వ్యవస్థ ఉన్నప్పుడు, వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ సమస్య ఉండా ఎమ్మెల్యేలు కూడా ఈర్చిపడి మా దగ్గరికి జనం రావట్లేదనే పరిస్థితుల్లో ఆ ఉద్యోగులు పనిచేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు రావడంతో చేసి తర్వాత తీసేస్తా ఉన్నారు. మళ్ళీ పెట్టి 10,000 ఇస్తాను ఇదే చంద్రబాబు. 10,000 లేదు, వాళ్ళని పెట్టడం లేదు. ఆ సచివాలయ వ్యవస్థ పాటు వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. రాజకీయాలకు అతీతంగా ఎవరో ఒకరికి 10,000 చేసేవాళ్ళు బతుకుతారు. ఏమన్నా చెప్పండి.
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా పనులు జరుగుతున్నాయా లేదంటే అవినీతి జరుగుతుందా? ఏమండి, రాజకీయ అవినీతి అనేది ప్రధానంగా ఉంది. ఆ అవినీతి పోయినప్పుడే ప్రభుత్వ కార్యాలయాల్లో పోతాయి. కేవలం ఉద్యోగస్తులే అవినీతి పరులు కాదు. రాజకీయ అవినీతి అంతమైనప్పుడే ఉద్యోగస్తుల అవినీతి కూడా అంతం అవుద్ది. వేసవకాలం వచ్చిందంటే మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, ఎవరు ఆపేది చెప్పండి మీరు? అది పరిస్థితి. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పరిపీరంత వరస్ట్గా ఏదీ లేదు. ఆయన మాటలు ఎక్కువ చెబుతాడు, పని తక్కువ చెబుతాడు. ఇవాళ చెప్పింది రేపు ఖండిస్తాడు, రేపు మాట్లాడింది 10 రోజుల తర్వాత ఖండిస్తాడు. ఆయన మొత్తం ఈ 15 రోజుల రాజకీయ జీవితంలో ఆయన పని అది. అంటే ఆయన చేసే పనుల్లో ప్రపంచం ఎవరో ఏ రాష్ట్రంలో ఎవరో చేయట్లేదు, 25 ఏళ్ళు ముందుకు వచ్చి చెప్తున్నారు. సుగాలి ప్రీతి గురించి ఆయన చెప్పాడు. ఆ సుగాలి ప్రీతి చచ్చిపోయింది, ఆవిడని ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడు ఫస్ట్ పరిపాలన 2014లో. న్యాయం చేస్తా అన్నాడు. మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ న్యాయం ఏం చేశాడో ప్రజలకి తెలుసు. వాళ్ళకి భూమి ఇచ్చాడు, ఏదో చేశాడు. కానీ ఈయన ఇప్పుడు సుగాలి ప్రీతి గురించి మాట్లాడతలా. ఇదే నాయకుడు చెప్పమానండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్ముతారు ప్రజలు. అది ప్రశ్నిస్తాన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడా లేదా ప్రజల పక్షాన? ప్రశ్నిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రశ్నిస్తున్నాడు తప్పితే అధికారులను ప్రశ్నించట్లా, వ్యవస్థను ప్రశ్నించట్లా, పనులు ఏం జరగట్లా. పంచాయతీరాజ్ వ్యవస్థ సరిగ్గా ఉంటే పామరికి దుర్గతి ఎందుకు ఉంటుంది? అది పరిస్థితి. పంచాయతీరాజ్లో చాలా మార్పులు తీసుకొచ్చాము. గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిందండి. ఏమండి, గిన్నిస్ బుక్ రికార్డ్ అయిపోయినా శాంతం ఏమీ చేయట్లేదని మేము అంటలా. కొంత అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధిని హర్షిస్తాం. ఇంకా జరగాల్సింది చాలా ఉన్నాయి. నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది? నారా లోకేష్ గురించి మేము చెప్పాలంటే చాలా ఇదిగా ఉంది. ఆయన విద్యాశాఖ మంత్రి లేకపోతే సకల జనుల శాఖ మంత్రి ఎవరికో తెలియదు. ఊళ్ళమ్మటి తిరగటం, లేకపోతే ఇతర దేశాలు తిరగటం, ఆ ప్రాజెక్ట్ తెచ్చానంటాం, ఈ ప్రాజెక్ట్ తెస్తానని చెప్తే గ్రౌండ్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయింది లేదు. కోట్లాది రూపాయల పెట్టుబడులు వర్షంలాగా వస్తే ఆంధ్రప్రదేశ్ కోట్లు పెట్టుబడులు వస్తాయని మీరే ఏం రావట్లేదు అంటారు? పెట్టుబడులు వస్తాం కాదు, పేపర్ మీద రావటం కాదు, అవి ఇన్స్టాల్ అయ్యి ప్రజలకు ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడండి. నేను నమ్ముతాను, ప్రజలు నమ్ముతారు, హర్షిస్తారు, యూత్కి ఉద్యోగాలు వస్తాయి. అది పరిస్థితి. పామర్ల సిటీలో ఎలాంటి మార్పు వచ్చింది గతానికి ఇప్పటికి? పెద్ద మార్పు అనేది లేదు. ఏది డివైడర్లు కట్టారు, లేకపోతే బైపాస్ రోడ్ వచ్చింది తప్పితే ఉన్నసాట సిమెంట్ రోడ్లు వేశారు, కొన్ని గతుకుల రోడ్లు. వర్షం పడితే రోడ్లు మునిగి పరిస్థితి. ఉదాహరణకు నేను చెప్తున్నా, పామర్లో అరణ్యాలపేట సలపల రోడ్లో ఉంటుంది వార్పు. ఆ వార్పు మనం వచ్చిన వర్షానికి మోకాళ్ళ రోజు పోయి నీళ్లు మునిగిపోయినాయి. ఒక రోజు పట్టింది నీళ్లు పోవడానికి. అయితే అది ఎవరైనా చేయలేరు. అది డ్రైన్ బాగు చేస్తారు, లేకపోతే దాని అందరికీ పోతుంది. అది పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీస్కి మనం వెళ్ళాం మేము. ఈ యాప్ మీద మీరు రద్దు చేయండి, రైతులకు తెలియట్లేదని. మోకాళ్ళ లోతులు నీళ్ళలో వెళ్ళాం. ఎంఆర్ఓ గారి పరిస్థితి అది, ఆఫీస్ పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కూడా నీళ్ళు వెళ్ళినాయి. ఇవి మేము ఆరోపణలు కాదు, వాళ్ళకి తెలుసు. మీరు అడగండి, ఎస్ఐ గారిని అడగండి, ఎంఆర్ఓ గారిని అడగండి. సరే లేదు, గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు. పీడిఎస్ రైస్ దోచుకుంటున్నారు, ఇసుక మట్టి దోచేస్తున్నారు, రోజుకు 2 కోట్ల సంపాదన ఏంది లేదనేది ఆ మాజీ ఎమ్మెల్యే చెప్తారు. ఈ ఎమ్మెల్యే గతంలో ఏంటి ఇతర పరిస్థితి? ఆ లెక్కలే మాకు తెలియదు, కానీ అవినీతి అనేది జరుగుతుంది. ఆ పాత టైంలోనూ కొంత జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అవినీతి లేకుండా వీళ్ళు ఎన్నికలప్పుడు 2000, 1500 రూపాయలు ఇచ్చి అవన్నీ రికవర్ చేసుకోకుండా, నాయకులేమో 100 కోట్లు తెచ్చినోడికి 50 కోట్లు తెచ్చినోడికి సీట్ ఇస్తానంటున్నారు. ఈ కుమార్ రాజాలు అంటే డబ్బులు లేనివాడికి వాళ్ళు పెడతారు. డబ్బులు ఎలా రికవర్ అవుతాయి? కార్యకర్తలు ఎలా పోషించుకుంటారు? కాబట్టి అవినీతి కామన్ అవుతుంది. అసలు రాజకీయ అవినీతి అనేది వేళ్ళు ఉనికిపోయింది. అది బద్దలు కొడితే కానీ ప్రభుత్వ అవినీతి తగ్గదు. ఒక మాటలో చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? మాజీ ఎమ్మెల్యే గారు అందరితో బాగానే ఉండేవాడు. పనులు కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. నవ్వుతో మాట్లాడతాడు. పనులు ఎంతవరకు చేశాడు అనేది ప్రజలు చెప్పాలి. నాకు తెలిసి కొన్ని పనులు జరిగినాయి, కొన్ని జరగలే. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలి. ఇప్పుడున్న సిటీ ఎమ్మెల్యే కూడా అందరినీ కలుసుకుంటున్నాడు, సంతోషం. బెటర్ క్యాండిడేట్. కానీ పనుల విషయంలో నత్తనాడు జరుగుతుంది, నిధులు కొరత ఉంది. అసలు సూటిగా చెప్పాలంటే ఇద్దరికన్నా కూడా 2009లో చేసిన డివై దాస్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 700 కోట్లు తెచ్చి అసలు అభివృద్ధి ఏంటో చేసి పెట్టింది వీళ్ళిద్దరూ కాదు, డివై దాస్ గారు. పామర్ని అభివృద్ధి చేశారండి ముగ్గురు. ఎవరు చెప్తారు ఇప్పుడు వరకు చేసిన ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలు ప్రత్యేకించి పామర్కి చేసింది ఏం లేదండి, ఏ పెద్దగా లేదు. డివై దాస్ టైంలోనే రోడ్లు పడినాయి, అన్నీ పడినాయి. అనిల్ టైంలో కొన్ని పడినాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొన్ని. శాంతం ఏం జరగకుండా ఉంటలా, జరగాల్సిన పద్ధతిలో జరగట్లా.